Hello friends, welcome to Dara English Communication. This is the continuation of the class subject verb agreement. This is part 2. ఇంతకుముందు క్లాస్లో మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటో మనం జనరల్గా ఒక ఇంటర్వ్యూ ఒక షార్ట్ ఇంట్రడక్షన్ అనేది చూసినాం. అది మనం టెన్సెస్ పరంగా ఏ సబ్జెక్ట్ వస్తే మనం ఏ ఆక్సిలరీ వర్బ్ని యూజ్ చేస్తాం, అంటే బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అనేవి ఏ విధంగా యూజ్ చేస్తామో మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనం దాని నుంచి చూసినాం. సో ఇప్పుడు ఏంటంటే లిటిల్ బిట్ డెప్త్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ యొక్క కాన్సెప్ట్లో ఇంకా కొంచెం డీప్గా మనం ఇక్కడ వెళ్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని రూల్స్ అనేవి చూద్దాం. ఇక్కడ మనకి సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా అవి మనకి ప్రాపర్ మీనింగ్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. సో దాన్ని మనం ఇక్కడ ఈ క్లాస్లో మనం దాని నుంచి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే జనరల్గా మనం దాన్నే కాంకోడ్ అంటాం. కాంకోడ్ అనేది ఒక అగ్రిమెంట్. ఓకే, సో దట్ ఈస్. సో ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ టర్మ్ వచ్చేసి మనం ఇక్కడ ఫ్రాక్షన్స్ అంటున్నాం. సో ఈ ఫ్రాక్షన్స్ అంటే ఇప్పుడు మనకి ఏంటి? ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే మనకు కొన్నిసార్లు 1/3, 3/4, 2/5 ఇట్లా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో అప్పుడు మనం మరి ఏ సబ్జెక్ట్ని మనం తీసుకోవాలి? సో అది మనకు పెద్ద డౌట్ యాక్చువల్గా. ఇట్లా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం బేసికల్గా మ్యాథ్స్ అయితే ఇక్కడ 1/2 అని, 3/4 అని, ఇట్లా 1/5 అని ఇట్లా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇక్కడ మనకి వర్డ్స్ ఇస్తూ ఉంటాడు, రిటర్న్ ఫార్మాట్లో ఇస్తూ ఉంటాడు. ఏంటంటే 1/3 అని చెప్పేసి, 1/3 అని చెప్పేసి, 2/3 అని చెప్పేసి, 1/5 అని చెప్పేసి ఇట్లా మనకి యూజ్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి? సో ఇప్పుడు మనకి ఈ సెంటెన్స్లో మనం దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రాక్షన్స్ తర్వాతకి వచ్చేటువంటి నౌన్ని మనం ఇక్కడ సబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఫ్రాక్షన్స్ తర్వాత ఏదైతే నౌన్ వస్తుందో దాన్ని మనం ఇక్కడ సబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తాం. అది సింగులర్ నౌన్ అయినా కావచ్చు, లేదంటే ప్లూరల్ నౌన్ అయినా కావచ్చు. దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే సబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తాం. ఫ్రాక్షన్స్ ఇమ్మీడియట్గా మనకు తర్వాతకి ఇమ్మీడియట్గా వచ్చేటువంటి నౌన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ నౌన్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో ఒక ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ రాసిన ఏంటంటే 1/3 ఆఫ్ ద వర్క్ ఈజ్ ఆర్ స్లాష్ అనేది యూజ్ చేసిన, ఆర్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఇచ్చిన. ఓకే, సో ఇక్కడ మనకి 1/3 ఆఫ్ ద వర్క్ అని చెప్పేసి అంటుంది. సో 1/3 ఆఫ్ ద వర్క్ అంటే మనకి ఫ్రాక్షన్స్ తర్వాతకి వచ్చినటువంటి నౌన్ ఏంటంటే వర్క్. సో ఇప్పుడు మనకి వర్క్ అనేది సింగులరా ప్లూరలా? సో వర్క్ అనేది మనకు బేసిక్గా సింగులర్ కాబట్టి అక్కడ మనకి దాని తర్వాత వచ్చేటువంటి ఫ్రాక్షన్స్ అనేది, దాని తర్వాత వచ్చేటువంటి సబ్జెక్ట్ అంటే ఆక్సిలరీ వర్బ్ కూడా మనకి ఏ విధంగా ఉండాలంటే సింగులర్లోనే ఉండాలి. సో అప్పుడే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఏదైతే ఉందో దానికి మన ఇక్కడ ప్రాపర్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ వర్క్ అనేది సింగులర్ కాబట్టి అది దాని పక్కన ఉండేటువంటి ఆక్సిలరీ వర్బ్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి సింగులర్లో ఉండాలి. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఈజ్ అండ్ ఆర్ అనేది ఇచ్చిండు. సో ఆర్ అనేది మనకి డెఫినెట్గా ప్లూరల్స్తో వెళ్తుంది కాబట్టి ఇది మనకి బేసిక్గా రాంగ్. సో అప్పుడు ఏమవుతుంది, 1/3 ఆఫ్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్, 1/3 ఆఫ్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, సో ఇప్పుడు ఎందుకంటే మనకి ఇది ఏ విధంగా యూజ్ చేసామంటే వర్క్ అనేది మనకి సింగులర్ కాబట్టి సో ఆక్సిలరీ వర్బ్ కూడా మనకి సింగులర్లోనే ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ మనం 1/3 అని చెప్పేసి యూజ్ చేసినాం. సో ఇక్కడ మనకి 2/3 అని యూజ్ చేసినాం. 2/3 అనేది మనం ఇక్కడ యూజ్ చేసినాం. ఓకే, 2/3 ఆఫ్ ద గార్డెనింగ్ ఈజ్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఇచ్చింది. 2/3 ఆఫ్ ద గార్డెనింగ్. సో ఇక్కడ మనకి 2/3 ఆఫ్ ద గార్డెనింగ్ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చిండు, ఈజ్ ఆర్ గార్డెనింగ్ కంప్లీటెడ్ అని చెప్పేసి మనకు ఈ విధంగా ఇచ్చిండు. 2/3 ఆఫ్ ద గార్డెనింగ్ అంటే ఇక్కడ మనకి గార్డెనింగ్ అనేది ఇక్కడ మనకి ఇన్ఫామ్లో వచ్చింది, జెరండ్గా తీసుకున్నాం అక్కడ మనం. సో ఇక్కడ మనకి 2/3 ఆఫ్ ద గార్డెనింగ్ అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మనకి ఫ్రాక్షన్స్ తర్వాత వచ్చినటువంటి నౌన్ ఏంటంటే ఇక్కడ మనకి గార్డెనింగ్ అనేది మన ఇక్కడ నౌన్. ఓకే, గార్డెన్ మన ఇక్కడ నౌన్. సో ఇది మనకు సింగులర్లో ఉందా ప్లూరల్లో ఉందా అంటే ఇది మనకి ఇప్పుడు సింగులర్లోనే ఉంది. గార్డెనింగ్ అంటున్నాం కాబట్టి ఈజ్ కంప్లీటెడ్. ఓకే, ఒకవేళ మనకి ఇక్కడ 2/3 ఆఫ్ ద ప్లాంటేషన్ అని ఇచ్చినా కూడా ప్లాంటేషన్ అనేది మనకి ఏంటి ఇక్కడ నౌన్ కదా. నౌన్ అంటే అక్కడ మనకి సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా? 2/3 ఆఫ్ ద ప్లాంటేషన్ అన్నప్పుడు ప్లాంటేషన్ అంటే మనకి సింగులర్ నౌన్ అది. సో అక్కడ కూడా మనకి ఏమొస్తుంది,
ఈజ్ కానీ లేదా వాజ్ కానీ వస్తుంది. ప్రజెంట్ టెన్స్లో అయితే మనకు ఈజ్ అనేది వస్తుంది, పాస్ట్ అయితే మనకి ఏమొస్తుంది, వాజ్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్రాక్షన్స్ పక్కన ఏదైతే మనకి నౌన్ వస్తుందో దాన్ని మనం ఇక్కడ సబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తాం. ఫ్రాక్షన్స్ పక్కన మనకి సింగులర్ నౌన్ వస్తే సింగులర్ సబ్జెక్ట్గా, ఒకవేళ ప్లూరల్ నౌన్ వస్తే ప్లూరల్ సబ్జెక్ట్ మనం కన్సిడర్ చేస్తాం. అండ్ అక్కడ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ కనుక మనకి నౌన్ కనుక సింగులర్ ఉంటే ఆక్సిలరీ వర్బ్ కూడా మనకి ఇక్కడ సింగులరే ఉండాలి. ఒకవేళ మనకి ప్లూరల్ వచ్చిందనుకో, ఫ్రాక్షన్ పక్కన వచ్చేటువంటి నౌన్ మనకి ప్లూరల్ ఉంటే ఆక్సిలరీ వర్బ్ కూడా మనకి అక్కడ ఏ విధంగా ఉండాలంటే ప్లూరల్లోనే ఉండాలి. సో అది మనకు విత్ రిగార్డ్ టు ద ఫ్రాక్షన్స్ 1/3. ఓకే, సో ఇక్కడ మనకి నెక్స్ట్ సమ్ అండ్ ఆల్ అనేవి కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ కిందకే వస్తాయి. సమ్ అంటే కొంతమంది, అక్కడ ఒకటి ఉన్నా కూడా మనం ఏంటంటే సమ్ అని చెప్పేసి అంటాం. సమ్ అంటే అందరిలో కొంతమంది, ఒక ఇద్దరు ఉన్నా లేదా ఈవెన్ వన్ ఉన్నా కూడా మనం అక్కడ సమ్ అనే ఉంటాం. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. సమ్ అంటే కొంతమంది కావచ్చు లేదా ఒక్కలైనా కావచ్చు. ఓకే, సో ఆల్ అంటే ఎవరు, ఆల్ అంటే మొత్తం, ఆల్ అంటే మొత్తం, ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఓకే, సో ఈ విధంగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది యూజ్ చేస్తాం. అదేంటంటే సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ ఆర్ హ్యాస్ లెఫ్ట్. ఓకే, సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ ఆర్ హ్యాస్ లెఫ్ట్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే మన ఇక్కడ ఒక్కడైనా కావచ్చు లేదా చాలామంది అయినా కావచ్చు. బట్ ఈ సెంటెన్స్ యొక్క కాంటెక్స్ట్ బట్టి చూస్తే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ హ్యావ్ అనేది మనం ప్లూరల్కి యూజ్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా ఇది మనకు రాంగ్. సో సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది మనకు ఫ్రాక్షన్ పక్కన ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనే ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్ కూడా ఏమి ఉండాలి, ప్లూరల్లే ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి డెఫినెట్గా హ్యాస్ అనేది రాంగ్. ఎందుకంటే మనకు ఫ్రాక్షన్ సమ్ ఆఫ్ ద అంటే కొంతమంది అంటున్నాం. అండ్ స్టూడెంట్స్ అనేది మనకి ఇక్కడ ప్లూరల్ వచ్చింది కదా, నౌన్ అనేది మనకి ఇక్కడ ప్లూరల్ ఉంది కదా, స్టూడెంట్స్ అని చెప్పేసి ఉంది. స్టూడెంట్స్ అనేది మనకి ప్లూరల్. సో మనకి ఆక్సిలరీ వర్బ్ కూడా ఏ విధంగా ఉండాలి, ప్లూరల్లోనే ఉండాలి. సో అందుకే ఇక్కడ మనం ఏం చేస్తాం, హ్యావ్ అనేది టిక్ మార్క్ చేస్తాం. సో ఇక్కడ హ్యాస్ అంటే బేసిక్గా అది మనకు ర్యాంక్. ఒకవేళ మనకి ఇక్కడ సింగులర్ ఉందనుకో, సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ కాకుండా స్టూడెంట్ అని ఉంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, హ్యాస్ అనేది మనకు డెఫినెట్గా కరెక్ట్ అవుతుంది. సో అంటే ఫ్రాక్షన్స్ పక్కన మనకి ఏదైతే నౌన్ సింగులర్లో ఉంటుందో ప్లూరల్లో ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే పక్కన వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్స్ అన్ని మనం సప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్కి ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిలరీ వర్బ్స్ మనం ఏవైతే సప్లై చేస్తామో అవి ప్రాపర్గా అగ్రి అయితే దాన్ని మనం ఏమంటున్నాం అంటే వి కాల్ ఇట్ యాజ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం. దాన్ని మనం కాంకర్డ్ అని చెప్పేసి కూడా అంటుంటాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ద థర్డ్ రూల్ ఏంటంటే యాజ్ వెల్ యాజ్ అని చెప్పేసి ఇక్కడ మనం యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ దిస్ యాజ్ వెల్ యాజ్? యాజ్ వెల్ యాజ్ అంటే అతనితో పాటు ఇంకొక వేరే అతను కూడా అని చెప్పేసి మనం ఈ విధంగా యాజ్ వెల్ యాజ్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి రాధా యాజ్ వెల్ యాజ్ కమల హ్యావ్ ఆర్ హ్యాస్ గాన్ టు బెంగళూరు అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ మనందరికీ, ఎందుకంటే ఇక్కడ రాధా యాజ్ వెల్ యాజ్ కమల అని చెప్పేసి యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ యాజ్ వెల్ యాజ్ అనేది ఇచ్చిండు. మరి ఇక్కడ సబ్జెక్ట్స్ అనేవి రెండు ఉన్నాయా లేదా ఒకటి ఉందా? ఓకే, ఇప్పుడు ఇది పెద్ద కన్ఫ్యూజన్ మనకి. ఇక్కడ ఏంటంటే మరి సబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ ఫస్ట్దే మనం తీసుకుంటాం. ఫస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ మనకి ఒకవేళ ప్లూరల్ ఉందనుకో, ఇక్కడ వచ్చేసి మనకి ఆక్సిలరీ వర్బ్ కూడా ప్లూరలే ఉండాలి. అదే మనకి ఇక్కడ సింగులర్ ఉంటే ఆక్సిలరీ వర్బ్ కూడా మనకి ఇక్కడ సింగులరే ఉండాలి. ఇక్కడ ఏమంటుంది మనకి రాధా యాజ్ వెల్ యాజ్ కమల అని చెప్పేసి అంటున్నాం. సో రాధా అనేది మనకి సింగులర్ కదా, సింగులర్ అంటే మనకి ఇక్కడ ఏముండాలి, హ్యాస్ గాన్ టు బెంగళూరు అని చెప్పేసి మనం యూజ్ చేయాలి. మనం ఏం చేస్తామంటే డెఫినెట్గా 99% ఆఫ్ అవర్ ఆన్సర్ ఈజ్ హ్యావ్ అనేది మనం టిక్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే హ్యావ్ అనేది మనకు రాంగ్. ఓకే, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవేంటో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, దెన్ టుగెదర్ విత్, except, but, then like, and then with. ఇట్లాంటి మనకి ఎప్పుడైతే వస్తే అప్పుడు మనకి సబ్జెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే సింగులరే ఉంటుంది. ఫస్ట్ ఏదైతే సబ్జెక్ట్ వస్తుందో అది మనం తీసుకుంటూ ఉంటాం. ఇంకోటి కూడా ఉంటుంది, అదేంటంటే బిసైడ్స్. ఇవి వచ్చినప్పుడు మనకి సెంటెన్స్లో వీటితోటి ఇంకొక నౌన్ అనేది మనకి యాడ్ అయినప్పుడు ఏంటంటే
ఫస్ట్ ఏదైతే నౌన్ వస్తుందో, ఫస్ట్ ఏదైతే సబ్జెక్ట్ వస్తుందో దాని పరంగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్తో మనం అగ్రిమెంట్ అనేది చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ మనకి రాధా యాజ్ వెల్ యాజ్ కమల అని ఉంది. జనరల్గా మన అండర్స్టాండింగ్ ఏంటంటే రాధా అండ్ కమల ఇద్దరు ఉన్నారు కదా, హ్యావ్ అని పెడదామని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే మనకు రూల్ ఏంటిది, ఇక్కడ యాజ్ వెల్ యాజ్ కానీ, బిసైడ్స్ కానీ, అలాంగ్ విత్, టుగెదర్ విత్, ఎక్సెప్ట్, బట్, లైక్, విత్, ఇట్లాంటి ఏ వచ్చినా కూడా దాంతోపాటు వేరే సబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయితే, వేరే నౌన్ కానీ వీటికి మనకి యాడ్ అయితే మనం ఏం చేస్తామంటే ఫస్ట్లో ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్నే మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి రాధా అనేది ఇక్కడ వచ్చింది. సో రాధా అనేది మనకు సింగులర్ కాబట్టి ఇక్కడ ఏంటి మరి కరెక్ట్ ఆన్సర్, హ్యాజ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ అనదర్ వన్ వచ్చేసి దేర్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. సో ఈ దేర్ అంటే ఇప్పుడు మనకేంటి, దేర్ అనేది మనం సింగులర్గా ఉపయోగించవచ్చు, అదేవిధంగా ప్లూరల్గా కూడా ఉపయోగించవచ్చు, అవునా కదా. దేర్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, దేర్ ఈజ్ ఏ బాయ్, దేర్ ఆర్ బాయ్స్, దేర్ ఈజ్ ఎ పెన్, దేర్ ఆర్ పెన్స్. ఓకే, సో కాంటెక్స్ట్ బట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీని యొక్క యూసేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దేర్ అన్నప్పుడు ఒకటి ఉంటే మనం దేర్ ఈజ్ అని చెప్పేసి అంటాం. అదే మనకు చాలా ఉన్నాయి అనుకో, దేర్ ఆర్ అని చెప్పేసి మనం ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇది మనకు ఒక కొన్ని రూల్స్. వీటితో పాటు ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కషన్ అనేది చేద్దాం. నెక్స్ట్ మనకి నైదర్, నార్, ఐదర్, ఆర్ ఇలాంటి వర్డ్స్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. అవేంటో ఇప్పుడు మనం వాటి గురించి డిస్కషన్ అనేది చేద్దాం. ఒకసారి వాటి యొక్క యూసేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది వాటి గురించి మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ముఖ్యంగా మన కన్ఫ్యూషన్ ఎట్లుంటుంది అంటే నైదర్, నార్, ఐదర్, ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో ఇక్కడ మనం ఈ వర్డ్స్ని తీసుకుందాం. neither nor, either or, not only but also. ఓకే, సో ఇప్పుడు మనకి వీటితో కూడా చిన్న కన్ఫ్యూషన్ అనేది వస్తాయి. ఇంతకుముందులాగా యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, ఎక్సెప్ట్, బిసైడ్స్, విత్, ఇట్లాంటి లైక్ ఇట్లాంటివి మనం చూసాం కదా. అక్కడ ఏం చేస్తాం మనం, అక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఫస్ట్ వస్తుందో మనం దాన్ని పట్టేసి దాని నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి దాని అగ్రిమెంట్ చూసుకున్నాం. ఇక్కడ మనకి ఒకవేళ మనకి దానిలో కనుక సబ్జెక్ట్ సింగులర్ ఉంటే తర్వాతకి ఆక్సిలరీ వర్బ్ ఏది ఉపయోగిస్తాం అంటే సింగులర్ అని చెప్పేసి అన్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నైదర్, నార్లో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏదైతే మనకు సెకండ్ నౌన్ వస్తుందో లేదా సెకండ్ సబ్జెక్ట్ వస్తుందో దాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఒకసారి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక మనకు క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వస్తూ ఉంటుంది. neither example, neither the students nor the teacher was or were present. ఇక్కడ మనకి ఏంటంటే ఏమి ఇచ్చిందంటే నైదర్ ద స్టూడెంట్స్ నార్ ద టీచర్ వాజ్ ఆర్ వేర్ ప్రెజెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి సెంటెన్స్లో ఉంది. ఇప్పుడు మనకి సెంటెన్స్లో ఏది సప్లై చేయాలి, ఏది మనకు ఒక ప్రాపర్ అగ్రిమెంట్ అనేది తీసుకొస్తుంది. ఇక్కడ మనకి వాజ్ అనేది తీసుకొస్తా, వర్ అనేది తీసుకొస్తాం మరి. ఓకే, సో ఇంత మనం ఏమనుకున్నాం అంటే ఐదర్ ఆర్ కానీ, నైదర్ నార్ కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి సెకండ్ నౌన్ ఏదైతే ఉంటుందో, సెకండ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సెంటెన్స్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే నైదర్ ద స్టూడెంట్స్, ఫస్ట్ ఇది మనకి ఫస్ట్ నైదర్ ద స్టూడెంట్స్ నార్ ద టీచర్ వాజ్ అండ్ వర్ ప్రెజెంట్ అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మనకి రూల్ ప్రకారం ఏంటిది, సెకండ్ సబ్జెక్ట్ ఏదైతే వస్తుందో దాని పరంగా మనం ఏం చేయాలి, ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ అనేది సప్లై చేయాలి. మనకి సెకండ్ సబ్జెక్ట్ ఏంటిది, ఇక్కడ మనకి స్టూడెంట్స్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ అయితే సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ టీచర్ అనేది సెకండ్ అవుతుంది.
సో అప్పుడు మనకి టీచర్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ మనకి ఏంటి ఆక్సిలరీ వర్బ్ రావాల్సింది. సో ఇది మనకు రాంగ్. నైదర్ ద స్టూడెంట్స్ నార్ ద టీచర్ వాజ్ ప్రెజెంట్ ఇన్ ద క్లాస్. ఓకే, ఈ విధంగా మనం తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ మనం కొన్ని సెంటెన్సెస్లో నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, హీ ప్లేడ్ నాట్ ఓన్లీ క్రికెట్ బట్ ఆల్సో వాలీబాల్ అని చెప్పేసి మనం ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం. సో అప్పుడు కూడా మనకి కొన్నిసార్లు ఆక్సిలరీ వర్బ్స్ యూజ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే సెకండ్ సబ్జెక్ట్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. సో నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే వర్డ్స్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే సబ్జెక్ట్ షుడ్ బి అకార్డింగ్ టు ద సెకండ్ నౌన్ ఆర్ సెకండ్ సబ్జెక్ట్. ఓకే, సో దట్స్ వాట్. దెన్ నెక్స్ట్ మనకి ఇక ఇఫ్ క్లాస్ అనేది ఉంటుంది. ఓకే, అది ఒక పెద్ద కన్ఫ్యూజన్ మనకి మళ్ళీ. ఇఫ్ క్లాస్ వెరీ సింపుల్. ఇఫ్ క్లాస్ అంటే దీన్నే మనం ఏమంటాం అంటే సబ్జెక్టివ్ మోడ్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటాం. సబ్జెక్టివ్ మోడ్ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. ఇదేంటంటే ఇఫ్ క్లాస్ అనేది వి ఆల్వేస్ యూజ్ ఇట్ ఇన్ ఏ ఇమాజినరీ మేనర్. ఇమాజినేషన్లో మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఇఫ్ ఐ వేర్ ఏ డాక్టర్, I could save him or her. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఇఫ్ ఐ వేర్ ఏ డాక్టర్ ఐ కుడ్ సేవ్ హిమ్ ఆర్ హర్ అని చెప్పేసి యూజ్ చేసినాం. ఇక్కడ ఏమంటుంది మనకి ఇదంతా కూడా ఇమాజినేషన్లో ఉంటుంది. సబ్జెక్టివ్ మోడ్ అంటే ఏంటి, ఇది మనకి ఇమాజినేషన్లో ఉంటుంది. మనం ఏంటి యాక్చువల్గా మనం ఉన్నది వేరు, మనం ఇమాజిన్ చేసుకునేది వేరు. ఇక్కడ ఏంటి మనకి ఇఫ్ ఐ వేర్ ఏ డాక్టర్, నేను ఒకవేళ డాక్టర్ కనుక అయితే నేను అతన్ని సేవ్ చేసేవాడిని లేదా ఆమెను సేవ్ చేసేవాడిని అంటున్నాం. ఇప్పుడు మనకి ఇది ప్రతిసారి కూడా ఇది ఎందులో ఉంటుంది అంటే పాస్ట్ టెన్స్లో ఉంటుంది. సబ్జెక్ట్ అనేది మన ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ అనేది ఇక్కడ మనకి ఎందులో ఉంటుంది అంటే పాస్ట్లో ఉంటుంది. ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ ఏ కార్ ఐ వుడ్ హ్యావ్ డ్రివెన్ వెల్ అని చెప్పేసి మనం ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇది మనకు ప్రతిసారి కూడా ఎందులో ఉంటుంది అంటే పాస్ట్ టెన్స్లో మనం తీసుకుంటూ ఉంటాం దీన్ని. ఓకే, ఇఫ్ ఐ వేర్ ఏ టీచర్ I could teach well. ఓకే, సో ఇఫ్ ఐ వర్ ఏ టీచర్ ఐ కుడ్ టీచ్ వెల్, నేను ఒకవేళ నేను టీచర్ అయితే నేను బాగా బోధించేవాడిని అని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడ ఏంటి మనకు ప్రతిదీ కూడా ఏంటంటే పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తూ ఉన్నాం. ఐ వేర్ అని చెప్పేసి ఐ కుడ్ అని చెప్పేసి మనం ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దీన్నే మనం ఏమంటాం అంటే ఇఫ్ క్లాస్ అని చెప్పేసి అంటాం. ఇఫ్ క్లాస్ని మనం ఇంకోటి సబ్జెక్టివ్ మోడ్ అని చెప్పేసి కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇది ఎప్పుడు కూడా మనకి ఎందులో ఉంటుంది అంటే పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఇందులో వచ్చే ప్రతి కూడా మనకి ఎందులో అంటే పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఓకే, సో అది. దెన్ నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటంటే మనకు కన్ఫ్యూజన్ చేసేది దా అనేది ఒకటి కూడా మనకి కొంచెం కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటుంది. అది ఈ దా గురించి ఒకటి డిస్కషన్ చేసేసి విల్ క్లోజ్ ఇట్ ఫర్ టుడే. ఓకే, కొన్నిసార్లు మనకి యాంకరింగ్ చేసినప్పుడు కానీ లేదా ఏదైనా ఈవెంట్స్లో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఏమని పిలుస్తారంటే ద డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్, ఈ విధంగా మనం పిలుస్తూ ఉంటాం. ద డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ అని చెప్పేసి మనం ఇప్పుడు ఉపయోగిస్తూ ఉన్నాం. ఇంకో సెంటెన్స్ కూడా రాస్తా, ద డైరెక్టర్ అండ్ ద ప్రిన్సిపల్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ పైన ఉన్నదానికి కింద ఉన్నదానికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడేమో మనం ఒకటే దా ఉపయోగించాం, ద డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ అని చెప్పేసి ఒకటి ఉపయోగించాం. ఇక్కడ మాత్రం ద డైరెక్టర్ అండ్ ద ప్రిన్సిపల్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేసినాం. ఓకే, సో ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ మనకి ఏంటంటే ద డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ అనేటైనా ఒక అతనే, ద డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్. నౌ వీ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ ఎస్టీమ్డ్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ ఆన్ టు ద స్టేజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ద డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ అని చెప్పేసి మనం ఇక్కడ ఒక్కటే యూజ్ చేస్తాం అనుకో, ఒక్కటే దా యూజ్ చేస్తామంటే ఇక్కడ మనకి
డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ రెండు కూడా ఒక అతనే. ఓకే, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ అని చెప్పేసి మన ఇక్కడ ఒకటే దావు పైసి ఇక్కడ మనకి ఏంటంటే రెండు కూడా ఒక అతనే. అదే మనం ఇక్కడ సెకండ్ ఏం చేసామంటే ద డైరెక్టర్ ద ప్రిన్సిపల్ అని చెప్పేసి రెండు ఉపయోగిస్తే ఇక్కడ మనకి డైరెక్టర్ అంటే ఆయన ఒక పర్సన్, ఇక్కడ ప్రిన్సిపల్ అంటే ఆయన ఇంకో పర్సన్. ఓకే, సో ఈ విధంగా మనకి బేస్డ్ ఆన్ దిస్ ఇట్లాంటి వాటి మనం ఏం చేస్తామంటే సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ అనేది మనం ఇక్కడ తీసుకొస్తూ ఉంటాం. ఇక్కడ మనకి రెండు దాలు ఉన్నాయంటే ఇద్దరు పర్సన్స్ ఉన్నారని అర్థం. అదే ఒకటి ఉందంటే ఒకటే పర్సన్ బట్ యాక్టింగ్ యాజ్ యాక్టింగ్ లైక్ టూ ప్రొఫెషన్స్. ఓకే, ఆయనకి టూ ప్రొఫెషన్స్ అనేవి ఇక్కడ యాక్ట్ చేస్తూ ఉన్నాడు. ఒకటి డైరెక్టర్గా పనిచేస్తుండు, ది అదర్ వన్ వచ్చేసి ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నాడు. సో బట్ ఇక్కడ అతనికి ఒకటే ఉంది, ఇక్కడ రెండు దాలు ఉన్నాయంటే ఇద్దరు పర్సన్స్ కూడా ఉన్నారని చెప్పేసి మనం ఇక్కడ అంటూ ఉంటాం. కొన్నిసార్లు మనం యూజ్ చేస్తూ ఉంటాం మై ఫాదర్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ టీచర్ అని చెప్పేసి అంటుంటాం. సో మై ఫాదర్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ మై టీచర్ అన్నప్పుడు ఇక్కడ మనకి మై ఫాదర్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ టీచర్ అన్నప్పుడు డిఫరెన్స్ అనేది ఉంది. మై ఫాదర్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ టీచర్ అంటే మా ఫాదర్ నాకు ఒక ఫ్రెండ్ మళ్ళీ టీచర్. మై ఫాదర్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ మై టీచర్ అంటే అక్కడ ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్ అనేవాళ్ళు ఉన్నారని అర్థం. ఓకే, సో అక్కడ మనం ఏం చేస్తామంటే దా కానీ మై కానీ అవర్ కానీ అక్కడ రెండు వచ్చినాయి అనుకో, అవర్ ఫాదర్, అవర్ టీచర్, అవర్ ఫ్రెండ్ ఇట్లా మనకు రెండు వచ్చినాయి అనుకో, దెన్ అక్కడ మనకి ఏంటంటే ఇద్దరు పర్సన్స్ ఉన్నారని అర్థం. అదే మనకు ఒకటే వచ్చింది అనుకో, దెన్ దేర్ షుడ్ బి ఓన్లీ వన్ పర్సన్ యాక్టింగ్ లైక్ holding two professions or two categories. Okay, so that is it for today's session. Thank you and all the best.